హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ని అయితే అందించింది. మహిళల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఇక ఈ మహిళల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది. ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు, ఎంత డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాలలో జమ అవుతాయి, ఎప్పటి నుంచి కూడా ఈ డబ్బులు అనేది కూడా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. తల్లికి వందనం పథకం పేరుతో ఇప్పటికే సూపర్ 6లో భాగంగా అనేక పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తల్లికి వందనం అనే పథకం పేరు కింద విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో 15,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు క్లారిటీ అయితే ఇవ్వనుంది మన రాష్ట్ర ప్రభుత్వం. 24వ తారీఖున జరిగే అసెంబ్లీ సమావేశాల్లో, అంటే బడ్జెట్ సమావేశాలు అనేది కూడా ప్రవేశపెడతారు కాబట్టి ఆ యొక్క బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఆర్థిక శాఖ మంత్రి తల్లికి వందనం పథకం పేరుతో విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో, అంటే ఎంతమంది విద్యార్థులు ఉంటే, ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి కూడా ఎన్నికల హామీలో భాగంగా తెలిపిన విధంగా అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు సిద్ధమైంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక త్వరలోనే మహిళల ఖాతాలను, అంటే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో కూడా తల్లికి వందనం పథకం పేరుతో 15,000 రూపాయల డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.